వికారుద్దీన్తో సహా చనిపోయిన మొత్తం మొత్తం 5 ఉగ్రవాదుల మృతదేహాల్ని తరలించారు. వరంగల్ జిల్లా జనగామ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు. అక్కడ ఉగ్రవాదుల డెడ్ బాడీలకి పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. ఇతర ప్రొసీజర్స్ ని అక్కడ చేస్తారు. ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో వికారుద్దీన్, సులేమాన్, జకీర్, అంజన్, అనీఫ్లు హతమయ్యారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కి తీసుకొస్తుండగా ఆలేరు ప్రాంతంలో ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులపై దాడి దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. వికారుద్దీన్ సహా 5 అక్కడికక్కడే మరణించారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పలు పేలుళ్లతోనూ ఈ వికారుద్దీన్ కి సంబంధాలున్నాయి. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో 6 పోలీసులు చంపిన ఘటనలో వికారుద్దీన్ ప్రధాన నిందితుడు. గతంలో గుజరాత్ హోంమంత్రిపై దాడి కేసులో కూడా ఈ వికారుద్దీన్ నిందితుడు. ఇతడికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని కూడా పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వికారుద్దీన్. ముఖ్యంగా రాజధాని పోలీసులకి వికారుద్దీన్ 3 చెరువుల నీళ్లు దాగించాడు. కేవలం పోలీసులే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతూ వచ్చిన వికారుద్దీన్ పై పలు కేసులున్నాయి. పోలీసులపై కాల్పులు అంటే గుర్తొచ్చేది వికారుద్దీనే. అతడు పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాదాపు 5 ఏళ్ల పాటు దాడులు చేసి వారికి దొరకకుండా అరెస్ట్ అయ్యే వరకు ముప్పు తిప్పలు పెట్టాడు. అనేక సంచలనాలకి కేంద్ర బిందువు అయ్యాడు. 2008 డిసెంబర్ 3న తొలిసారి దాడి చేసిన వికారుద్దీన్ ఆ తర్వాత వరుసగా 2009 మే 18న, 2010 మే 14న కాల్పులు జరిపాడు. అతడిని తొలుత చర్లపల్లి జైల్లో వేయగా అతడి ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడ కంట్రోల్ చేయలేక 6 నెలల క్రిందట వరంగల్ జైలుకు పంపించారు. 2007లో మక్కా మసీద్ లో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన ఏడాది తర్వాత కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్ ఫలక్నుమా సమీపంలో నాగులబండ వద్ద 2 పోలీసులపై కాల్పులు జరిపాడు. 2008 డిసెంబర్ 3న, 2009 మే 18న, 2010 మే 14న పోలీసులపై జరిపిన కాల్పుల్లో ప్రధాన నిందితుడు వికారుద్దీన్. 2008 డిసెంబర్ 3న సంతోష్ నగర్ లో సిఐసెల్ పోలీసులపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో 2 పోలీసులు అప్పుడు గాయపడ్డారు. 2009 మే 18న ఫలక్నుమా నాగులచింత పోలీస్ చెక్ పోస్ట్ పై వికారుద్దీన్ కాల్పుల్లో హోంగార్డు బాలస్వామి మృతి చెందాడు. కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ తలలో బుల్లెట్ వెళ్లింది. 2010 మే 14న శాలిబండ ప్రాంతంలో వికారుద్దీన్ తుపాకీతో ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేష్ ని కాల్చి చంపాడు. ఎన్కౌంటర్ జరిపిన వికారుద్దీన్, ఇతర ఉగ్రవాదుల మృతదేహాల్ని ఎన్కౌంటర్ చోటు చేసుకున్న వాహనంతో సహా జనగామ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అడిగి తెలుస్తున్నాం. శర్మ, ఈ మృతదేహాలు జనగామ ఆసుపత్రికి చేరుకున్నాయి. అక్కడ పోస్ట్ మార్టం సహా ఇతర స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏం చేయబోతున్నారు? ఉదయం 8:45 ఈ ప్రాంతంలోనే వికార్తో పాటు మరో 4 ఎన్కౌంటర్ లో హతమయ్యారు. 7:45, 8 గంటల ప్రాంతంలో వరంగల్ జైలు నుంచి ఆ 5 వికారుద్దీన్ తో సహా అంజాద్, సులేమాన్, అలాగే హనీ, జకీర్ వీళ్ళ 5 కూడా జైలు నుంచి ఇవాళ నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఒక 4 కేసులు వీళ్ళపైన గతంలో నమోదయ్యి ఉన్నాయి. వాళ్ళ కేసుకు సంబంధించి ఇవాళ నుంచి శుక్రవారం వరకు కూడా ట్రయల్స్ నడుస్తాయి. ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఈ ట్రయల్స్ నడుస్తాయి కాబట్టి దానికి సంబంధించి విచారణ కోసం వాళ్ళను తరలిస్తున్నారు. ప్రత్యేకమైన బస్సులో తరలించేటువంటి క్రమంలో జనగామ దాటగానే వాళ్ళు 2లో యూరిన్ పోసుకునేందుకు బయటికి అనుమతించాలని పోలీసులను పర్మిషన్ అడిగారు. కానీ పోలీసులు అనుమతించలేదు. ఆ తర్వాత వాళ్లకు పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. పోలీసులను నుంచి తప్పించుకునేటువంటి క్రమంలో వాళ్ళు కిందికి దిగిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే పోలీసులకు ఒకరిద్దరికి కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తో వికారుద్దీన్ తో పాటు మరో 4 పైన పోలీసులు కాల్పులు జరిపారు. బస్సులోనే వాళ్ళు హతమయ్యారు. వీళ్ళకి సంబంధించి కేసులు గతంలో అనేకమైనటువంటి కేసులు నమోదయ్యి ఉన్నాయి. 2007లో వికారుద్దీన్ ఈ మక్కా బ్లాస్ట్ల తర్వాత పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ పోలీసుల కాల్పులు జరిపారు మక్కా బ్లాస్ట్ లో. వాళ్ళందరినీ అరెస్ట్ చేసేంత వరకు ఈ కాల్పులు అనేవి జరుగుతాయి. పోలీసులకు టార్గెట్ చేస్తాననేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత 2008 డిసెంబర్ 3న కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సంతోష్ నగర్ ప్రాంతంలో విచారణ నిమిత్తం వచ్చారు. ఆ సమయంలోనే పోలీసులు వికారుద్దీన్ ని చూసి అతన్ని పైన కాల్పులకు తెగబడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో దీనికి సంబంధించి ఇక్కడ ఒక అధికారి ఉన్నారు, మాట్లాడదాం. ఎలా జరిగింది సార్? నాకు ఎలా జరిగిందో తెలియదండి. నేను చివరికి జరిగింది కాబట్టి వివరాలు నాకు తెలియదు.
అరౌండ్ 10 o'clock జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఎట్లా జరిగింది? లోపల బస్సులో జరిగిందా, బయట జరిగిందా? నాకు వివరాలు తెలియదు పూర్తిగా. వివరాలు సినిమాలు వస్తున్నారు వాళ్ళకు. అంటే మీకు వచ్చిన సమాచారం ఎన్ని గంటలకు జైలు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు? సమాచారం నాకు ఏం లేదు. వరంగల్ జిల్లా నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏ టైం ఇచ్చారు ఇంకా వెరిఫై చేయాలి. అంటే సార్ వీళ్ళు అంటే వీళ్ళ దగ్గర బేడీలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎట్లా పోలీసుల తెలియదు కదా, అది తెలియదు ఎంక్వైరీ చేయాలి. 2008కి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ కి సంబంధించి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆనవాళ్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు, సేకరిస్తున్నారు. రక్తపు నమూనాలను అవన్నీ మట్టిలో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకుంటున్నారు. బస్సు అద్దాలు పగిలిపోయాయి, ఎందుకంటే లోపల పెనుగులాట బాగా జరిగింది కాబట్టి బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులో నుంచి కూడా కాల్పులు జరిగాయి, బయటికి బుల్లెట్లు కూడా దూసుకువెళ్ళాయి. మొత్తం 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. పూర్తిగా హతమయ్యేంత వరకు కూడా కాల్పులు పోలీసులు వాళ్ళ పైన జరిపారు అనేటువంటిది తెలుస్తోంది. 2007కు ముందు వికారుద్దీన్ ఒక సంస్థ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనే దక్కన్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడనేటువంటి సమాచారం ఉంది. ఆ తర్వాత 2008 డిసెంబర్ 3లో సంతోష్ నగర్ లో సిఐ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల పైన దాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. మళ్ళీ 2009 మే 18వ తేదీన ఫలక్నమా అవుట్ పోస్ట్ పైన దాడికి తెగబడ్డాడు. అందులో బాలస్వామి అనే హోంగార్డ్ పైన కాల్పులు జరపడంతో అతనికి అక్కడికక్కడే చనిపోయాడు. మరో కానిస్టేబుల్ హనుమంతు గాయపడ్డాడు. మళ్ళీ అప్పటి నుంచి పోలీసులకు ఒక సవాల్ విసిరాడు. ఆ ప్రాంతంలో ఒక సీడీ కూడా లభించింది. పోలీసులను ప్రతి ఏటా మే 18న కాల్పులు జరుపుతూనే ఉంటాను అనేటువంటి విషయానికి చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ 2010 మే 14వ రోజున మళ్ళీ చెప్రినాక పోలీస్ అవుట్ పోస్ట్ పైన కాల్పులు జరిపిన ఘటనలో ఆ సంఘటనలో కూడా మళ్ళీ రమేష్ అనే కానిస్టేబుల్ సరిపోయాడు. 2010 డిసెంబర్ లో మళ్ళీ సికింద్రాబాద్ ఏరియాలో ఒక ఇంట్లో తలదాచుకొని, ఒక డాక్టర్ ఇంట్లో తలదాచుకొని ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహరచన చేసిన క్రమంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి అతనితో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. చెంచల్గూడ జైలుకు తరలించారు. చెంచల్గూడ జైల్లో వికారుద్దీన్ ఆ జైలు సిబ్బంది పైన దాడికి తెగబడ్డ క్రమంలోనే వరంగల్ సెంట్రల్ జైలుకు అతన్ని తరలించారు. అక్కడే ఉంటున్నాడు. గుజరాత్ లో కూడా ఇతని పైన కేసులు ఉన్నాయి. అక్కడ హరీన్ పాండ్యన్ హత్యకు ముందు అనేక అల్లర్లు జరిగినటువంటి క్రమంలో వికారుద్దీన్ కు సంబంధాలు ఉన్నాయనేటువంటి క్రమంలో అతన్ని అక్కడికి తీసుకువెళ్లి కూడా విచారణ జరిపారు. దానికి సంబంధించి కూడా 2-3 సార్లు గుజరాత్ కు వెళ్లి వచ్చాడు. అక్కడ కూడా కొద్ది రోజులు జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి 4 కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇతన్ని మళ్ళీ హైదరాబాద్ కు తీసుకొచ్చి 2 నెలల క్రితమే వరంగల్ జైల్లో ఉంచారు. దానికి సంబంధించి కూడా ఈ కేసు జరుగుతోంది. ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఈ 4 కేసులు ఏవైతే నమోదయ్యాయో వాటిపైన ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రయల్స్ లో భాగంగానే ఇవాళ అతన్ని వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. పెనుగులాట మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ లో వికారుద్దీన్ సహా 5 మంది చనిపోయారు. దీనికి సంబంధించి జరగడం తర్వాత ఇక్కడికి వచ్చిన నేపథ్యం జరగడం తర్వాత జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షమి అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. మొత్తానికి అయితే నల్గొండ జిల్లాలోని జనగాం నల్గొండ ఆలేరు శివారులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆయన వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వీళ్ళని తీసుకెళ్తుండగా వీళ్ళు ఒక్కసారిగా జనగాం దాటిన తర్వాత ఆలేరు శివారుకు వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా వికారుద్దీన్ తో పాటు 5గురు ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎవరైతున్నారో వికారుద్దీన్, అంజద్, హనీ, సులేమాన్, జకీర్ అనేవి 5గురు ఒకేసారి దాడి చేయడం జరిగింది. ముందుగా యూరిన్ అని చెప్పేసి అడగడం జరిగింది. అందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వాళ్ళు పోలీసులపై దాడికి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి
మొత్తానికైతే ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా జనం టీవీలో సమాచారం అందుకుని పెద్ద ఎత్తున జనం ఇక్కడికి తరలి రావడం జరిగింది. ట్రాఫిక్ జామ్ కూడా జరగడం జరిగింది. అయితే 1వ తేదీన నల్గొండ జిల్లాలోని సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో జరిగిన కాల్పులు అయితే జరిగినాయి. అక్కడి నుంచి ఈ సిమికి సంబంధించిన ఉగ్రవాదులు, ఐఎస్ఐకి సంబంధించిన ఉగ్రవాదుల కార్యకలాపాలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. సిమికి సంబంధించిన అస్లం అయూబ్, ఆ తర్వాత అజరుద్దీన్ ఎవరైతే ఎన్కౌంటర్ లో చనిపోయారో వారి ఎన్కౌంటర్ కి ప్రతీకారంగానే పోలీసులను హతమార్చాలా లేదా పోలీసుల నుంచి తప్పించుకోని ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని చెప్పేసి పోలీసులు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే సూర్యాపేటలో జరిగిన కాల్పుల అనంతరం తప్పించుకుని తిరుగుతున్న అస్లం అయ్యూబ్, ఆ తర్వాత అజరుద్దీన్ ఎజాజుద్దీన్ ఎవరైతే ఉన్నారో సిమికి సంబంధించిన ఉగ్రవాదులు వారిద్దరు కూడా 2 రోజుల పాటు నల్గొండ జిల్లాలోనే తప్పించుకుంటూ ఆరోపల్లి ప్రాంతంలో తిరుగుతూ వచ్చారు. అలాగే ఆరోపల్లి దర్గా ప్రాంతంలో వారు తారసపడ్డాన్ని చూసిన పోలీసులు వారిపై కాల్పులు జరపడం జరిగింది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళడం జరిగింది. మొత్తానికి జానకిపురం వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్ లో నాగరాజు కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. అలాగే 2 పోలీసులు కూడా తీవ్ర గాయాల పాలవడం జరిగింది. అరే సిద్దిగా ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. మొత్తానికి అయితే ఈ కార్యకలాపాలు ఐఎస్ఐ సిమికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ జిల్లాలో అంటే వీరికి సంబంధించిన కొన్ని సానుభూతి పరులు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి సిమికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో, ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళకి ప్రతీకారిక చర్యగానే వీరిపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా సూచనప్రాయంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంచలనం సృష్టించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఈ ఐఎస్ఐ కార్యకలాపాలకు సంబంధించిన దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. అటు జాతీయ స్థాయిలో కూడా దర్యాప్తు బృందాలు ఎన్ఐఏతో పాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంబంధించిన వారు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు చనిపోయిన అస్లం అయ్యూబ్ తో పాటు ఆ ఎజాజుద్దీన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ సెల్ ఫోన్ సంబంధించిన కాల్స్ ఆధారంగా కూడా 5 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా వారి అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారా అనే కోణంలో కూడా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 5గురి ఎన్కౌంటర్ జరగడం అనేది సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయిలో కూడా ఇది సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. మరింత సమాచారాన్ని మా కొలీగ్ శర్మ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణలో ఈ ఎన్కౌంటర్లు అన్నది ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల పైన ఉగ్రవాదులు దాడికి తెగబడడం, దానికి ప్రతీకారంగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం అన్నది ఇప్పుడు గత వారం రోజులుగా నడుస్తోంది. సూర్యాపేటలో ఎన్కౌంటర్, సూర్యాపేటలో పోలీసుల పైన ఉగ్రవాదులు దాడికి పాల్పడి 2 పోలీసులను మట్టుబెట్టారు. ఆ తర్వాత వాళ్ళు తప్పించుకునేటువంటి క్రమంలో జానకిపురం వద్ద పోలీసులు వాళ్లను పట్టుకొని కాల్చారు. ఆ తెలుగులాట జరిగింది, ఎక్స్చేంజ్ ఫైర్ జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది 3 సిమి కార్యకర్తలు ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారంతోనే పెద్ద ఎత్తున గత 4 రోజులుగా కోంబింగ్ జరుగుతోంది. కోంబింగ్ జరిగేటువంటి క్రమంలో వాళ్ళు కొంతమంది వ్యక్తులతో మాట్లాడారు. ఆ వ్యక్తులు కూడా ఇక్కడే సంచరిస్తున్నారన్న సమాచారం ఉన్న క్రమంలోనే పెద్ద స్థాయిలో గ్రే హౌండ్స్, అలాగే ఇతర బలగాలు పెద్ద తీవ్ర స్థాయిలో నల్గొండ, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో గాలిస్తున్నారు, జల్లెడ పడుతున్నారు. అయితే ఇవాళ వీళ్ళు కూడా ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళని కూడా ఉగ్రవాదులుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలోనే వీళ్ళ పైన హైదరాబాద్ లో గతంలో కేసులు నమోదయ్యాయి. ఒకటి ఫలక్నమా అవుట్ పోస్ట్ పైన జరిగినటువంటి దాడి, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల పైన దాడి, చత్రినాక అవుట్ పోస్ట్ పైన జరిగినటువంటి దాడి, అలాగే సికింద్రాబాద్ ఏరియాలో ఒక ఇంట్లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేటువంటి అభియోగాలు వీళ్లపై వికారుద్దీన్ తో సహా 5గురి పైన నమోదయ్యి ఉన్నాయి. అలాగే గుజరాత్ అల్లర్ల కేసులో కూడా వీళ్ళ ప్రమేయం ఉంది. కొన్ని పేలుళ్లకు కూడా వీళ్ళు పాల్పడ్డారన్నటువంటి అభియోగాలు కూడా వీళ్ల పైన ఉన్నాయి. అలాగే వీళ్ళు హైదరాబాద్ అరెస్ట్ అయిన తర్వాత చెంచల్గూడ జైల్లో ఉన్న క్రమంలో ఒక జైలర్ పైన కూడా దాడికి తెగబడ్డారు. ఆ క్రమంలోనే వాళ్ళ వికారుద్దీన్ తో సహా 5 మందిని వరంగల్ జైలుకు తరలించారు. అయితే ఒక కేసులో విచారణలో భాగంగా గుజరాత్ కు తీసుకువెళ్లి అక్కడ కూడా విచారిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఒక ఎస్కార్ట్ పోలీస్ పైన దాడి జరిగినట్టు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలో ఆ కేసు విచారణ కూడా పూర్తయింది, ట్రయల్స్ నడుస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి
సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి అందులో విచారించేటువంటి క్రమంలోనే వీళ్లను వరంగల్ జైలుకు తీసుకొచ్చారు. వరంగల్ జైలు నుంచి ఈ కేసుల ట్రయల్స్ ఇవాళ నుంచి శుక్రవారం వరకు జరుగుతున్నాయి కాబట్టి ఆ విచారణలో భాగంగా ప్రత్యేక బస్సులో ఏపీఎస్పీ పోలీస్ ఆర్ఐ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ అలాగే ఏఆర్ఐ తో పాటు మరో 10 మంది ఆ వ్యాన్ లో బస్సులో ఉన్నారు. వారితో పాటు ఈ 5గురు కూడా ఉన్నారు. వీళ్ళు మొత్తం 17 మంది జైలు నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే మార్గ మధ్యంలో పెనుగులాట పోలీసులకు వాళ్లకు మధ్య పెనుగులాట జరిగింది. ఒక ఆర్ఎస్ఐ కూడా గాయపడ్డట్టు సమాచారం ఉంది. ఆ క్రమంలోనే పోలీసులు వాళ్ల పైన కాల్పులు జరిపారు. 5గురు కూడా బస్సులోనే హతమయ్యారు. ఆ సంఘటనకు సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని వీళ్లను ప్రస్తుతం ఈ బస్సుతో సహా 5గురు హతమైనటువంటి వికారుద్దీన్ తో సహా 5 మందిని కూడా జనగాం ఆసుపత్రికి తరలించారో అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మరి వాళ్లకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే వస్తారో వాళ్లకు అప్పగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం రోజుల్లోనే అటు జానకిపురం ఎన్కౌంటర్ ఇక్కడ జనగాం ఎన్కౌంటర్ అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమీ కార్యకర్తలు సుమారు 60 నుంచి 70 మంది వరకు ఉన్నారు. హైదరాబాద్ ను షెల్టర్ జోన్ గా మార్చుకొని వాళ్ళు తమ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇవాళ కూడా కొంత సమాచారం వచ్చింది. ఢిల్లీలో పేలుళ్లకు పాల్పడేటువంటి కుట్ర జరుగుతోంది. అది హైదరాబాద్ లోనే దీనికి సంబంధించినటువంటి కుట్ర జరుగుతుంది. చాదర్ఘట్ ప్రాంతంలో ఒక రూమ్ ను వీళ్ళు తీసుకుని అక్కడ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది. అలాగే మొన్న హతమైనటువంటి అయాజుద్దీన్ అస్లాం ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ తరచూ ప్రయాణిస్తున్నారు. ఆ క్రమంలోనే హైదరాబాద్ నుంచి మొన్న 1వ తేదీన విజయవాడ వెళ్లి అక్కడ తమ కార్యకలాపాలు చూసుకుని మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి వచ్చేటువంటి వ్యూహ రచన చేశారు. అందులో భాగంగానే సూర్యాపేటలో తనిఖీల్లో వీళ్ళు పోలీసుల పైన కాల్పులు జరిపి పారిపోయారు. అరవలపల్లి ప్రాంతంలో తలదాచుకుని అక్కడ ఒక దర్గాలో కూడా 2 రోజుల పాటు మకాం వేశారు. ఈ సమాచారం అందుకున్న నల్గొండ పోలీసులు ప్రత్యేక దళాలు వారిని వెంబడించి కాల్పులు జరిపి హతం చేశాయి. ఇంకా సిమీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నల్గొండ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారనేటువంటి సమాచారం ఉంది. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ కేంద్ర నిఘా వర్గాలు కూడా కొంత సమాచారం ఇచ్చి హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఇప్పటికే పాత బస్తీ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు నల్గొండలో కూడా కూంబింగ్ జరుగుతోంది. మరో 3 మొన్న హతమైనటువంటి 2తో పాటు మరో 3 కూడా ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారం ఉంది. కూంబింగ్ కూడా విస్తృత స్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్కౌంటర్ జరగడం చాలా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వికారుద్దీన్ 2010కి ముందు హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేశాడు. 2007లో మక్కా బ్లాస్ట్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ బ్లాస్ట్ తర్వాత పోలీసులను టార్గెట్ చేశాడు. ఆ రోజు కాల్పులు జరిపినటువంటి పోలీసులను అరెస్ట్ చేసేంత వరకు తాను పోలీసుల పైన కాల్పులు జరుపుతూనే ఉంటాను. ప్రతి ఏడాది మే 18వ తేదీన ఒక పోలీసును చంపి తీరుతాను అనే ప్రతిజ్ఞ చేశాడు. ఆ క్రమంలోనే 2008 డిసెంబర్ 3న కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల పైన సంతోష్ నగర్ లో కాల్పులు జరిపి పారిపోయాడు. అక్కడ 2 గాయపడ్డారు. అలాగే 2009 మే 18న ఫలక్నమా పోలీస్ అవుట్ పోస్ట్ పైన కాల్పులు జరిపి బాలస్వామి అనే హోంగార్డును పైన కాల్పులు జరిపి పారిపోయాడు. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అలాగే 2010 మే 14న అంటే బ్లాస్ట్ జరిగిన 4 రోజుల ముందే చత్రినాక పోలీస్ అవుట్ పోస్ట్ పైన తెగపడ్డాడు. అక్కడ ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేష్ హతమయ్యాడు. ఆ తర్వాత 2010 డిసెంబర్లో సికింద్రాబాద్ ఏరియాలో ఒక డాక్టర్ ఇంట్లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహ రచన చేస్తున్నాడన్న సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అతనితో పాటు 5గురిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు విచారణ జరుగుతోంది. అరెస్ట్ అయిన తర్వాత కూడా పోలీసుల పైన పగ పెంచుకొని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లోనే పోలీసులకు సవాల్ విసిరి వాళ్ళ పైన తిట్లు పెద్ద ఎత్తున దాడికి తెగబడేందుకు ప్రయత్నించినాడు అనేటువంటి సమాచారం కూడా ఉంది. ఎట్టకేలకు చాలా రోజులుగా ఇతడు థ్యాంక్ యూ శర్మ. లేటెస్ట్ డెవలప్మెంట్స్ పై లైవ్ అప్డేట్స్ కొనసాగుతుంటే చిన్న బ్రేక్ తీసుకుందాం.